హాయ్ అండి. ఈరోజు మన ఇంటి హెల్తీ ఫుడ్స్‌లో చాలా క్విక్‌గా బ్రెడ్ పిజ్జా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఎప్పుడూ రొటీన్ స్నాక్స్ కాకుండా పిల్లలు ఎప్పుడైనా స్పెషల్‌గా స్నాక్స్ చేయమని అడిగితే ఈ రెసిపీ చేసి పెట్టండి. క్షణాల్లో అయిపోతుంది. అలాగే దీని టేస్ట్ కూడా చాలా బావుంటుంది. దీనికోసం ముందుగా మీరు ఏదైతే వెజిటబుల్స్ యాడ్ చేయాలనుకుంటున్నారో కట్ చేసి పెట్టుకోండి. నేనైతే ఇక్కడ పావు కప్ వరకు క్యాప్సికమ్, పొడుగ్గా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు స్వీట్ కార్న్ తీసుకున్నానండి. అలాగే 4 బ్రెడ్ స్లైసెస్ కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. టాపింగ్ కోసం పిజ్జా సాస్ ఉన్న వాళ్ళు డైరెక్ట్‌గా పిజ్జా సాస్ యాడ్ చేసుకోండి. లేదనుకుంటే 3 టేబుల్ స్పూన్ వరకు టొమాటో కచ్చప్ ఒక బౌల్‌లో తీసుకోండి. అందులో హాఫ్ టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసుకోండి. 2 కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ప్రిపేర్ చేసుకున్న పిజ్జా సాస్ ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా సాస్‌తో స్ప్రెడ్ చేసిన స్లైసెస్ మీద గ్రేట్ చేసిన చీజ్ ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఒక్కొక్కటిగా పైన పెట్టుకోండి. సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, సన్నగా పొడుగు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే స్వీట్ కార్న్ అన్నీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. పైన గ్రేట్ చేసిన చీజ్ పైనంతా కవర్ అయ్యేలాగా వేసుకోండి. చీజ్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువే వేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చిటికెడు వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే మిరియాల పొడి పైన స్ప్రింకిల్ చేసుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకోండి. గీకి బదులు బటర్ అయినా యాడ్ చేసుకోండి. గీ అంతా బాగా స్ప్రెడ్ చేసి ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ పిజ్జా ఇందులో ప్లేస్ చేసుకోండి. మూత పెట్టుకొని ఆవిరిపోకుండా ఒక 3 to 4 మినిట్స్ పాటు బాగా లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. అస్సలు మంట హై పెట్టకుండా లో ఫ్లేమ్లోనే బేక్ చేసుకోండి. చీజ్ మెల్ట్ అయిందంటే ఇంక రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసండి అయితే.